తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిశెట్టి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎచ్చెర్ల నియోజకవర్గం. ఢిల్లీలో జనవరి 26న గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేరుంది. 3 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కనుంది. అయితే దీని వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ ఉందని ఢిల్లీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శకటం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 27న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అప్పుడే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే శటకాల కోసం ఎంట్రీలు పూర్తయ్యాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడారు. అధికారికంగా దరఖాస్తు పంపించాలని, తాను చూసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2-3 సంవత్సరాలు కూడా గడువు తర్వాత అప్లై చేసుకున్నా అందులో కేవలం తెలంగాణ శకటానికి మాత్రమే పర్మిషన్ దొరకడం విశేషం. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో తెలంగాణ శకటం రూపొందింది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని శకటం ద్వారా తెలంగాణ సర్కార్ ప్రదర్శించబడుతోంది. ఎవరు సాయుధ పోరాటం చేసినా అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ ఎలా అడుగులు వేస్తుందో కూడా శకటం ద్వారా సర్కారు చూపించనుంది. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గొండు వీరుడు కొమరం భీం, బ్రిటిష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రామ్జీ గొండు, వీరవనిత, చాకలి ఐలమ్మ విగ్రహాలను శకటంపై ప్రదర్శించనుంది. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ ప్రభుత్వం శకటాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.